సింధూర అలాగే కౌశల్ వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇంతలో చెంచలమ్మ అయితే పంతులు గారు ముహూర్తానికి ఇంకెంత సమయం ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో పంతులు గారు అయితే మరొక 15 నిమిషాలు గడువుందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చెంచలమ్మ అయితే కౌశల్ నువ్వు నాతో పాటు రా అని చెప్పి పెళ్లిపేటల మీద నుండి కౌశల్ని లేపి తీసుకుని వెళ్తుంది. దాంతో కౌశల్ సింధూర అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఈ టైంలో రమ్మంటున్నారు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అయినా సరే చెంచలమ్మ ఇక నువ్వు రెండో మాట మాట్లాడుకు నాతో పాటు రా అని చెప్పి అంటూ ఉంటుంది. అలా కౌశల్ని తీసుకెళ్తూ చంటి నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా చెంచలమ్మ తనతో పాటు తీసుకుని వెళ్తుంది. ఇదంతా చూసి సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి అత్తమ్మ ఏం చేస్తుంది, అసలు ఏం చేయాలని వీళ్ళిద్దరినీ అక్కడ తీసుకుని వెళ్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళిద్దరినీ అలా బయటకు తీసుకుని వెళ్ళి ఇంతలో బసవ అంటూ ఒక అరుపు అరుస్తుంది. ఇక బసవ అయితే తన చేతిలో ఉన్న గన్నని తీసుకుని వస్తాడు. ఇక బసవ ఆ గన్నని తీసుకువచ్చి చెంచలమ్మకి ఇస్తాడు. ఇక చెంచలమ్మ దాన్ని అయితే కౌశల్ అలాగే చంటి వాళ్ళిద్దరి వైపు గురి పెడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సింధూర అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక చెంచలమ్మ ఏం చేయనుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.